నువ్వే కావాలి. విక్రమ్ ముంబైలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే బయటికి వచ్చిన విక్రమ్ని చూసిన మేనేజర్ కార్ డోర్ ఓపెన్ చేసి విక్రమ్ కూర్చోగానే నేరుగా తన బ్రాంచ్ ఆఫీస్కి పోనిస్తాడు. వెంటనే తను ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విషయం గురించి మేనేజర్తో డిస్కస్ చేయగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పడంతో వెంటనే విక్రమ్ ప్రతాప్ రెడ్డి పిఏకి కాల్ చేస్తే అదే విషయం చెప్తే విక్రమ్ వెంటనే ఒక పని చేసిన దానికి పిఏ వణుకుతూ ప్రతాప్ రెడ్డి ముందు క్షణాల్లో వాలుతాడు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించిన విక్రమ్ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఆరాంగా సీట్కి ఆనుకుని తనకి కావాల్సిన రిజల్ట్ కోసం కౌంట్ చేస్తూ టైం ఉంటే అంతకంటే వేగంగానే వచ్చిన కాల్కి విక్రమ్కి గర్వపు మిస్లాడిన నవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ముంబై నగరంలో టాప్ 10 బిజినెస్ మ్యాన్లో ఒకరు అయిన ప్రతాప్ రెడ్డి దర్పంగా ఉన్న 60 ఏళ్ల పెద్దాయన ముందు ఒక అతను వచ్చి, సార్ విక్రమ్ ముంబై వచ్చారంట, మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ కూడా అడిగారు అని అంటే, వాడికి నాతో పనేంట్రా? సీరియస్గా ప్రతాప్ రెడ్డి నుండి వచ్చిన వాయిస్కి ఎదుటి వ్యక్తి భయపడుతూ, తెలియదు సార్, అపాయింట్మెంట్ ఇమ్మన్నారు, కుదరదని చెప్పండి అని ప్రతాప్ రెడ్డి చెప్పేసరికి అదే విషయం విక్రమ్కి ఫోన్ చేస్తే క్షణాల్లో అతని మొబైల్కి విక్రమ్ నుండి మెసేజ్ రావడంతో వెంటనే అది ఓపెన్ చేసి భయపడుతూ ప్రతాప్ రెడ్డి ముందు పెడితే, ఏంట్రా అది అని ప్రతాప్ రెడ్డి అరిచేసరికి, అది పెద్దయ్య అది అని నసుగుతూ ఉంటే, చెప్పు అని గట్టిగా గర్జిస్తాడు ప్రతాప్ రెడ్డి. దాంతో అంటే చిన్నయ్య అతని దగ్గర ఉన్నాడంట, ఫోటోలు కూడా వీడియో పెట్టి పంపారు సార్, చూడండి అని ప్రతాప్ రెడ్డికి వీడియో చూపించేసరికి అప్పటి వరకు కూర్చున్న ప్రతాప్ రెడ్డి నిల్చుని, ఇంత పనికిమాల పనులు చేస్తున్నారా మీరు? మన సామ్రాజ్యంలో ఇంత పలుకుబడి అంతా ఎటెళ్ళిపోయిందిరా? వాడు ఎలా విక్రమ్ చేతికి చిక్కాడు? మీరంతా ఏం చేస్తున్నారు సవట సన్నాసుల్లారా అని అచ్చమైన తెలుగు తిట్లు పద్ధతిగా తిట్టి కలవమనండి అని ప్రతాప్ రెడ్డి తన గదిలోనికి వెళ్ళిపోతే క్షణాల్లో విక్రమ్కి న్యూస్ పాస్ చేస్తాడు. వెంటనే విక్రమ్ పెదవులపై ఈవిల్ స్మైల్. తను వచ్చిన పని మొత్తం మేనేజర్కి అప్పచెప్పి అక్కడి నుండి ప్రతాప్ రెడ్డిని కలవడానికి వాళ్ళు పంపిన లొకేషన్కి విక్రమ్ వెళ్తే ప్రతాప్ రెడ్డి కాస్త ఆలస్యంగా అక్కడికి వస్తాడు. ప్రతాప్ రెడ్డి పంపించిన లొకేషన్కి వెళ్ళిన విక్రమ్ అంతా ఒక కొనగసాగితో అబ్జర్వ్ చేస్తూ తను చేయవలసిన పని మొబైల్లో టైప్ చేస్తూ ఉంటాడు. వెంటనే క్షణాల్లో చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ అవుతుంది విక్రమ్కి. అది ప్రతాప్ రెడ్డి మనుషులకి తెలియకుండా విక్రమ్ ముంబై వెళ్ళిన తర్వాత యాడ్ ఏజెన్సీకి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వ్యక్తి ముందు కూర్చొని కాఫీ తాగుతూ, ఇదంతా ఎందుకు చేశారు చెప్పండి అని సీరియస్గా అడిగేసరికి, ఏంటి విక్రమ్, మనకు ఎలాంటి రిలేషన్ ఉందో తెలిసి కూడా నన్ను అనుమానిస్తున్నావా? అయినా జరిగిన వాటికి నన్ను ఇలా అనుమానించడం ఏం బాగలేదు చెప్తున్నా. మన మధ్య వ్యాపార పరంగా కాదు, రిలేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అలాంటిది నువ్వు నన్ను అనుమానించడంలో ఎలా అనుమానిస్తావు విక్రమ్ అని పెద్దాయన అనేసరికి, మరీ స్మార్ట్గా మీరు ఆన్సర్ ఇవ్వకండి. మీరేంటో మీ బుద్ధి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మా డాడ్ నమ్మనంత ఈజీగా నేను మిమ్మల్ని నమ్మను. జరిగింది మా డాడ్ మర్చిపోవచ్చు, కానీ నేను అంత ఈజీగా మర్చిపోను. నాకు అంతా గుర్తుంది. మీరు చేసినవి ఏది కూడా నేను మర్చిపోలేదు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎందుకు మా ఫ్యామిలీని అంత కేర్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి మీరు ఉన్నారనే విషయం కూడా నాకు తల్లికి గుర్తులేదు. అలాంటిది సడన్గా మేమెందుకు మీకు గుర్తొచ్చాము? నాపై ఎందుకు నిఘా పెట్టారు? నాకు తెలియదు. నాకు తెలియాలి. కరెక్ట్ ఆన్సర్ కావాలి. చెత్త రీజన్స్ అన్నీ చెప్పారంటే ఇంత పద్ధతిగా కూర్చోబెట్టి మాట్లాడతానని ఈజీగా తీసుకుంటున్నారేమో. మీరు చేసినంత తెలిసినా కూడా ఇలా కాఫీకి ఇన్వైట్ చేసి ఇంత సౌమ్యంగా కూడా చెప్పను. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇలాంటివి ఇంకా ఎలాంటి మీ నుండి వచ్చిందని తెలిసిన ఐ స్వేర్ నా నుండి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అలాగే మీ కొడుకుకి కూడా చెప్పండి, ఏదైనా కష్టపడి సాధించాలి అంతే తప్ప కుట్రలు కుతంత్రాలు చేసి కాదు. అలాంటి పదవి కావాలనుకుంటే ప్రజల్లో మెప్పు పొందాలి తప్ప 4 మందిని పోగేసుకుని సూటు బూటు వేసుకుని తిరిగితే సరిపోదు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలను కష్టాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీ బిహేవ్ ఉంటే వాళ్ళే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అలాంటిది మానేసి చీప్గా మీరే మంచిగా చేసి మీరే ఏర్పాటు చేసి మా డాడీపై అటాక్ చేయించి మీ కొడుకు ఏదో పెద్ద ఉత్తముడు లాగా మా డాడీని సేవ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి సింపతి చూపించిన మీరు ఎలాంటి కన్నింగ్ వాళ్ళు తెలిసినా కూడా మా డాడీ మా మమ్మీ కారణంగా మిమ్మల్ని వదిలేయి వచ్చాము, కానీ నేనంత ఈజీగా మిమ్మల్ని వదలను. మీరు మర్చిపోను. ఇలాంటివి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మా నాన్న అడ్డు తొలగించుకుని ఈజీగా సీట్లో కూర్చుందామని చూస్తే మాత్రం మీకు పైకి టికెట్ మాత్రం కన్ఫర్మ్ అవుతుంది అని చాలా సీరియస్గా విక్రమ్ వార్నింగ్ ఇస్తే
అప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రతాప్ రెడ్డి, ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు, నా అడ్డాకి వచ్చి నన్నే బెదిరించి ఇక్కడ నుండి వెళ్దామని అనుకుంటున్నావా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో కనీసం నీకు ఐడియా కూడా లేదు. తెల్ల చొక్కా ప్యాంటు వేసుకొని ముంబైలో నాకంటూ ఒక ఇంత పద్ధతిగా నాకంటూ ఒక స్టేటస్ ఉంది. బయటకు కనిపించేంత మంచోడిని కూడా నేను కాదు. చెప్తున్నా, నీ కుర్ర విన్యాసాలన్నీ నా దగ్గర కాదు. ఇలాంటివి ఎన్నో చూసి పక్కకు తప్పించి ఈ పొజిషన్లో నేను ఉన్నాను. అలాంటిది నువ్వు వచ్చి చెప్తే నేను భయపడిపోవాలా అని రెడ్డి కూడా తగ్గకుండా సమాధానం చెప్తే, అప్పటి వరకు వింటూ ఉన్న విక్రమ్, ఇది మీ క్యారెక్టర్, నాకు మీ ఏరియాకి వచ్చే దమ్ము ఉంది, అలాగే మిమ్మల్ని చూసి మీ బలగం చూసి భయపడే రకాన్ని నేను అసలే కాదు. చూస్తూ ఉండండి ప్రతాప్ రెడ్డి గారు, ఏది మీ బలగమని మీరు విర్రవీగుతున్నారో మా డాడీ మమ్మీ జోలికి వస్తే మాత్రం అది అట్టడుగు పొరల్లోకి కూరికిపోతుంది. మీరు మీ బలగం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. నాకు ఎక్కువ మాట్లాడడం కూడా ఇష్టం లేదు. మళ్ళీ మిమ్మల్ని కలవకూడదని నేను కోరుకుంటున్నా. ఈసారి డైరెక్ట్గా మిమ్మల్ని చూడడానికి వస్తే శ్మశానానికే వస్తాను తప్ప ఇలా మీట్ అవ్వడానికి మాత్రం అస్సలు రాను. ఇలా కూర్చుని కబుర్లు చెప్పడానికి కాదు, ఇది గుర్తుపెట్టుకోండి అండ్ గుడ్ బై అని చెప్పి అక్కడి నుండి రాయల్గా నడుచుకుంటూ విక్రమ్ వెళ్ళిపోతే, వాడు పొగరు ధైర్యం ఏంట్రా అలా మనకే వార్నింగ్ ఇచ్చి అంత దర్జాగా పోతున్నాడు? ఇంతకీ ఇన్ని రోజులు వాడికి ఎందుకు అవకాశం ఇచ్చారు? మనం పక్కాగా ప్లాన్ చేసినా కూడా వాడికి ఎలా తెలిసింది, ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అని ప్రతాప్ రెడ్డి కొడుకు బైరెడ్డిపై అరుస్తూ ఉంటాడు. ముంబై వచ్చి సెటిల్ అయిన వాళ్ళ పల్లెటూరులో వీళ్ళు ముంబై వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీ వాళ్ళు, ముంబైలో టాప్ 10 బిజినెస్లలో వాళ్ళు కూడా ఒకరు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ పుట్టిన ఊరికి వచ్చి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రతాప్ రెడ్డి కొడుకు, అదే ఊరు అయిన విక్రమ్ తండ్రి అయిన జయరాం గారికి కూడా ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అవ్వడంతో వీళ్ళు పైనున్న అధికారులకు వార్నింగ్ ఇస్తే ఖచ్చితంగా జయరాం గారికి కాదని ఇవ్వమని చెప్పేసరికి ఇక జయరాంని అడ్డు తొలగించాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలా నెమ్మదిగా ప్రతాప్ రెడ్డి అయితే పావులు కదుపుతూ ఉన్నా అంతకంటే అలర్ట్గా ఉన్న విక్రమ్ కొనసాగ దాటి ఏది తన చుట్టుపక్కల జరగదు కాబట్టి ఈజీగా విక్రమ్ తెలుసుకుని సింపుల్గా ప్రతాప్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి స్టైల్గా ముంబై నుండి తన మెన్షన్కి అయితే వెళ్ళిపోతాడు. విక్రమ్ ఫ్లైట్లో కళ్ళు మూసుకుని ఏం జరిగిందో అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జయరాం వాళ్ళు సీత వాళ్ళ చెల్లి పెళ్ళికి ముందు రోజు వద్దామని ప్లాన్ చేసుకుని వర్క్ కంప్లీట్ చేసి విక్రమ్కి ఫోన్ చేసి ఆఫీస్ నుండి జయరాం గారు బయలుదేరుతూ ఉండగా జయరాం గారి కారుకి కొందరు అడ్డు వచ్చి జయరాం గారిని బలవంతంగా అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటే విక్రమ్ అరేంజ్ చేసిన ప్రొటెక్షన్ అడ్డుకుంటూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ ముందు విక్రమ్ పెట్టిన మనుషులు ఒకవైపు కూడా రాకపోవడంతో పక్కా ప్లానింగ్గా ఉన్న ప్రతాప్ రెడ్డి అప్పుడే అటువైపు కారులో వచ్చి జయరాంని చూసి సడన్గా కారు ఆపినట్టు ఆపి తర్వాత ప్రతాప్ రెడ్డి సెక్యూరిటీ కాపాడే విధంగా ప్లాన్ చేసి జయరాం గారిని సేవ్ చేసినట్టు ప్రతాప్ రెడ్డి బిల్డప్ ఇస్తాడు. తెలియనట్టు జయరాం గారి మీదకు అటాక్ జరిపించి అంతే తెలివిగా తానే కాపాడి చిన్న చిన్న గాయాలకు తానే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇదంతా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న మహాలక్ష్మి గారికి తెలియదు. జాగ్రత్తగా ఉండాలి కదా జయరాం అన్న సింపతి మాటలు ప్రతాప్ నుండి వచ్చేసరికి, మీరేంటి ఇక్కడ సీరియస్గా జయరాం గారు అడిగేసరికి, కాస్త బిజినెస్ మీటింగ్ ఉంటే వచ్చాను, మీకే కాదు మాకు కూడా బిజినెస్ మీటింగ్స్ అవుతాయి అప్పుడప్పుడు అని అంటే, అదంతా నీ కొడుకు చూస్తున్నాడు కదా, నువ్వు చేసే బిజినెస్ వేరేగా ఉంటుంది కదా, ఇంత అఫీషియల్గా నువ్వు బయటకు రావు కదా అని జయరాం గారు అనేసరికి, కావలసిన వాళ్ళని కలవడానికి వచ్చాలే, అనుకోకుండా నిన్ను కూడా కలుస్తానని నేను అనుకోలేదు. ఎలా ఉన్నావు జయరాం, మహాలక్ష్మి ఎలా ఉంది అని అంటే, మిమ్మల్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాము, మీరు చేసిన ఉపకారానికి అని 2 చేతులెత్తి పైకెత్తి దండం పెట్టి తన మేనేజర్కి ఫోన్ చేసి కార్ పంపించమని చెప్పి అక్కడి నుండి జయరాం గారు అయితే వెళ్ళిపోతే, జయరాం గారు వెళ్ళగానే ప్రతాప్ గారు, వెళ్ళు ఎన్ని రోజులు ఎలా మిడిసి పడతావో నేను కూడా చూస్తాను
ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని వదిలేసాం. ఇప్పుడు ప్రతి పనిలో నీ కొడుకు అడ్డు వస్తున్నాడు. తప్పక మీపై దృష్టి పెట్టాలి. క్షమించలేను మిమ్మల్ని అని అనుకుని ప్రతాప్ రెడ్డి అయితే ఇక అక్కడి నుండి ప్రతాప్ రెడ్డి వెళ్ళిపోతే మేనేజర్ ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్ తన మనసులను అసలు విషయం కనుక్కోమని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ మనుషుల్ని పట్టుకొని నిజం రాబట్టి అసలు విషయం తెలుసుకుని సీత వాళ్ళ ఊరు విక్రమ్ వెళ్ళిన తర్వాత క్షణం కూడా తీరిగ్గా ఉండగా గదిలో కూర్చుని అక్కడి నుండి మొత్తం మేనేజ్ చేస్తూ ముంబై వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత పెళ్ళి అంతా అయిన తర్వాత అక్కడి నుండి ముంబై వెళ్తాడు విక్రమ్. ఇది జయరామ్ గారు కూడా తెలియదు. అందుకే జయరామ్ గారు మహాలక్ష్మి గారు ఒకరోజు పెళ్ళికి ఆలస్యంగా వస్తారు. జరిగిన అటాక్ తర్వాత విక్రమ్ మరింత అలర్ట్గా ఉండి తన చుట్టుపక్కల అలాగే సీత జయరామ్ గారికి కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడంతో ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేయడంలో కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటాడు. విక్రమ్కి ప్రతాప్ రెడ్డిపై మరింత అనుమానం అయితే బలపడుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, దేనికోసం అనేది ఇంకా విక్రమ్కి క్లారిటీ లేదు. వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి ఆలోచన తెలిస్తే విక్రమ్ నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుందో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.